అందరికీ జై శ్రీరామ్. రేషన్ కార్డు హోల్డర్లకు శుభవార్త. వెంటనే దరఖాస్తు చేసుకోండి ప్రతి నెల 5,000 పొందడానికి. భారతదేశంలో పేదరికం నిర్మూలించాలి, పేదరికం అంతరించిపోవాలి అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరు కూడా దాన్ని ఎలా అయితే నిర్మూలించగలము, ఎలా అయితే పేదరికం లేకుండా చేయగలము, 3 పూటల అన్నం తినాలంటే ఏముండాలి అనే విషయం పైన మోడీ సర్కార్ అయితే కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. ఈ వీడియోలో రేషన్ కార్డు అంటే ఏ రేషన్ కార్డులలో ఎలాంటి రేషన్ కార్డు ఉన్నవారికి ఈ 5,000 రూపాయలు పొందగలుగుతారు, ఏమేమి అర్హతలు ఉండాలి, అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, మనకు ఏ బ్యాంక్ అయితే వర్ధిస్తుంది అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో మనం చూసుకోవాలి. ఒకసారి వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి మనం వెళ్ళిపోతే, కేంద్ర ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డు హోల్డర్లు ఈకేవైసీ చేసుకొని ఉండాలి. ముందుగా ఈకేవైసీ చేసుకొని ఉన్న వారికి 5,000. మరి కుటుంబంలో ఒక రేషన్ కార్డుకు ఎంతమంది ఉంటే 5,000 ఇవ్వగలుగుతారు, ఆ కార్డు విధానం ఏంటి అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా పరిశీలించాలి. అలాగే దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇంతకుముందు ఒకసారి దీని గురించి అప్డేట్ రావడం జరిగింది, కానీ అప్పుడు మాత్రం ఎవరికి దీని గురించి తెలియలేదు. కొంతమందికి తెలిసిన వారు అప్లై కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంట్ని సంప్రదించవచ్చు. అవసరమైన పత్రాలతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంటే రేషన్ కార్డులో 2-3 రకాల రేషన్ కార్డులు అనేటివి ఉండడం జరుగుద్ది. ఆ రేషన్ కార్డులు ఏంటంటే బీపీఎల్, ఏపీఎల్ అనే రేషన్ కార్డులు ఉంటాయి. వాటిలో అలాగే మనం ఇక్కడ చూసుకుంటే బ్యాంకు పాస్బుక్ ఇచ్చిన తర్వాత కింద ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరిగింది. అంటే నీ ఆదాయం ఎంత ఉంటే నీకు నెలకు 5,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుల ధృవీకరణ పత్రం, ఇందులో కొన్ని విషయాన్ని కూడా పొందుపరచడం జరిగింది, ప్రతి ఒక్కరు గమనించాలి. కుల ధృవీకరణ పత్రం అంటే ఏ కులానికి చెందిన వారి కుల ధృవీకరణ పత్రం అంటే కొన్ని కులాలు, వెనుకబడిన కులాలను, ఇందులో కొన్ని కులాలను కూడా తీసుకున్నా ఉన్నారు. అంటే చేతి వృత్తులు చేస్తూ అలాగే వాళ్ళ యొక్క జీవాన్ని కొనసాగిస్తున్నటువంటి వారికి, అందుకనే కుల ధృవీకరణ పత్రం కూడా చాలా అవసరం. అలాగే మరియు వయసు ధృవీకరణ పత్రం కూడా చాలా అవసరం. ఎవరైతే ఈ రేషన్ కార్డు హోల్డర్ అంటే రేషన్ కార్డుకు సంబంధించి మన ఇంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డు హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. అందుకనే ఇక్కడ వయసు ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. వయసు ధృవీకరణ పత్రం చాలా అవసరం. రేషన్ కార్డు హోల్డర్లకు ప్రతి నెల 5,000 పొందడానికి అర్హులైన ప్రత్యేక పథకం నిర్వహించబడింది. ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హత ప్రమాణాలు అందించిన సమయంలో స్పష్టంగా ఇవ్వలేదు. అంటే దీనికోసం ఏదైతే ప్రభుత్వం ఉందో ఎప్పుడు ఏమిటి, అలాగే ఎలా మనం దరఖాస్తు చేసుకోవాలనేది ఇంకా స్పష్టంగా ఇవ్వలేదు. దీని గురించి చర్చ సాగుతుంది. మీరు ఒకసారి వీడియో ముందుకెళ్తే దాని గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధమైన చర్చ జరుగుతూ ఉందనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం ఎక్కడ మనం దరఖాస్తు చేసుకోవాలి, అభ్యర్థులు కొన్ని అవసరమైన పత్రాలను కలిగి కంపల్సరీ ఉండాలి. అలాగే మనకి ఇప్పుడు విషయం చూసుకుంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎందుకోసము, ఇది కావాల్సిన పత్రాలు. ఫస్ట్ ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రము. ఆధార్ కార్డులో ఇంటి చిరునామా ఉంటే అవసరం లేదు. ఈ ఆధార్ కార్డులో కనుక ఇంటి చిరునామా కరెక్ట్గా లేక కొంతమంది ఆధార్ కార్డులు ఓల్డ్ ఆధార్ కార్డులు, పాత ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకొని ఉంటాయి. కాబట్టి దానికోసము మళ్ళా నివాస ధృవీకరణ పత్రం అంటే మనము ఏదైతే ఇంటి ట్యాక్స్ కడతా ఉంటామో ఆ ట్యాక్స్ కట్టేది కానీ ఇంకా వేరే ఏదైనా కానీ ఇంటికి సంబంధించినటువంటి అడ్రస్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు. నేను చెప్పినాను కదా 2 రేషన్ కార్డులు, ఒకటి ఏపీఎల్, రెండోది బీపీఎల్. ఈ 2 రేషన్ కార్డులు అనేటివి ఖచ్చితంగా మనకు ధృవీకరణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక 5వది కుల ధృవీకరణ పత్రం. కుల ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ. ఖచ్చితంగా నువ్వు పలాని కులానికి చెందిన వారివి అని తెలిసిన తర్వాత ఆ కులం వాళ్ళు ఈ సబ్జెక్ట్లో ఉన్నారా లేరా అని నిర్ధారించిన తర్వాత నీకు డబ్బులు అనేటి అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇది ఒక రాష్ట్రంలో
5,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో వేసినటువంటి మనకు ఒక ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. మీకు చూపించడం ఎందుకంటే మనకు అకౌంట్లో నిజంగా జమ చేయబడిందా లేదా అని కొందరు డౌట్లు అనేటివి రావడం జరుగుద్ది కాబట్టి దానికోసం అనేది ఇక్కడ డబ్బులు అనేటివి మనకు 2023లో జమ అయినట్టుగా చూపిస్తున్నటువంటి విషయం. ఇగో రేషన్కు బదులుగా నగదు కేంద్రం ఆలోచన. ఈ పరిస్థితుల్లో రేషన్ విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇకపైన రేషన్ సరుకుల స్థానంలో నేరుగా నగదు ఇవ్వాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది ఇంకా మనకు అధికారికంగా ప్రకటించవలసి ఉంది. దీనిపైన కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఒకవేళ మనం నిత్యావసర సరుకులు తీసుకోక ఖచ్చితంగా మనకు డబ్బులే కావాలనుకుంటే అసలు ప్రజల పరిస్థితి ఏంది? అలాగే రేషన్ కార్డుకు 5,000 రూపాయలు ఇవ్వాలంటే భారతదేశంలో ఎన్ని రేషన్ కార్డులు అనేటి మనము అంటే ఉదాహరణగా మనము తీసుకోగలుగుతాం, దానికి నెలవారీగా ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనే విషయం పైన కేంద్ర ప్రభుత్వం చాలా సూక్ష్మంగా ఆలోచించి తర్వాత మనకు డబ్బులు ఇవ్వాలి అనే విషయం పైన ఆలోచన చేయడం జరుగుతుంది. ఇక ఇప్పుడైతే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలన్నా ఒకవేళ ఏదైతే మనకు రేషన్ బియ్యం కాకుండా ఈ దీంట్లో మాత్రం మార్పులు ఖచ్చితంగా ఉన్నాయి. రేషన్ బియ్యము లేకుంటే రేషన్ బియ్యం ఆపేసి డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వకపోతే రేషన్ బియ్యంతో పాటు మనకు నిత్యావసర సరుకులైనా ఇస్తారు. ఇదో ఇక్కడ ఇచ్చారు చూడు, నగదు విధానం లాభమా నష్టమా? రేషన్కు బదులుగా నగదు ఇవ్వడం వల్ల ప్రజలకు నిజంగానే ఉపయోగమా? ఎంత మొత్తం ఇస్తారు? అది రేషన్ సరుకులు సమానమా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అయితే కేంద్రం నగదు పంపిణీ విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. దీనికోసం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోరి. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు కింద ఒకసారి కామెంట్ కూడా చేయండి ప్లీజ్. నగదు విధానం లాభమా నష్టమా అనేది ఇంకా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. దీని వలన చాలామంది వీడియోలు కూడా పెట్టడం జరిగింది మన ఛానల్లో. దీని గురించి స్పష్టంగా ఇది మొదటి వీడియో. దీనికోసం మీరు కింద కామెంట్ చేయరి. ఇలాంటి వీడియోలు చాలామంది చేసిరు. ఒకవేళ ప్రజలందరికీ నగదు ఇవ్వడమే కరెక్ట్ అనిపిస్తే, ఎందుకంటే కొంతమంది దగ్గరికి బియ్యం కూడా చేరడం లేదు, కొంతమంది రేషన్ డీలర్లు సరిగ్గా ప్రజలకు రేషన్ పంపిణీ చేయడం లేదనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నగదు తీసుకుంటే డైరెక్ట్ బ్యాంకులోనే పడతాయి. మరి నిజంగా మనం నగదు విధానం ఓకేనా, లేకపోతే రేషన్ బియ్యము రేషన్ సరుకులు ఓకేనా అనే విషయం మీద ఇంకా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయగలరని నేను ఈ విషయంగా కోరుతున్నా. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చాలా వీడియోలు చేసినారు, దాంట్లో వాళ్ళ అభిప్రాయాన్ని 100లో కామెంట్లు వచ్చినాయి. మన ఛానల్లో ఈ వీడియో కింద ఎన్ని కామెంట్లు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో